అదే విధంగా బ్లాక్ మనీ ఒక్కొక్కరి అకౌంట్లో 15 లక్షలు కానీ, అదే కాకుండా పండిట్ జవహర్లాల్ నెహ్రూ ప్రవేశపెట్టినటువంటి పబ్లిక్ సెక్టార్లను కూడా అదాని అంబానీలకు అమ్మేస్తుండ్రు. ఆఖరు జీఎస్టీ పెట్టి పసిపిల్లలు తాగే పాల మీద కూడా జీఎస్టీ వేయడం, పుస్తకాల మీద వేయడం, పెన్నుల మీద వేయడం, ఈ విధంగా బడుగు బలైన వర్గాల నడుము విరగొట్టే సమయంలో రాహుల్ గాంధీ గారు ఒక మంచి కార్యక్రమం తీసుకున్నాడు. అది కార్యక్రమం ఏంటంటే నిన్నటి వరకు అది ఇవాళ కూడా వాళ్ళ మెయిన్ ఏమి ఆర్ఎస్ఎస్ ఆలోచన ఏమిటంటే ఈ దేశంలో హిందూ దేశమే చెయ్యాలని, హిందూ దేశమే కావాలని ఆలోచనతో ప్రజలకిచ్చిన హామీలను పక్కకు పెట్టి నేషనల్ హెరాల్డ్ పేపర్లో అవినీతి జరిగిందని సోనియా గాంధీ మీద, రాహుల్ గాంధీ మీద ఈడీ కేసులు పెట్టడం, ఇతర పార్టీల వాళ్ళు ఎవరైతే బీజేపీ వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తుల మీద సిబిఐ దాడులు చేయడం, ఈడీ కేసులు పెట్టడం, ఇది ఆనవాయితీ అయింది. ప్రభుత్వ సంస్థలన్నింటినీ వాళ్ళ జోబులో పెట్టుకొని ప్రజా సంస్థలన్నీ నిర్వీర్యం చేసే సమయంలో రాహుల్ గాంధీ గారు చక్కటి కార్యక్రమం, వాళ్ళ నాన్ననేమో సద్భావన యాత్రను తీశాడు. అంటే ఈ దేశంలో మతతత్వ శక్తులు మతాల పేరు మీద దేశాన్ని విభజన చేయాలని ఆలోచన చేస్తే దాని పేరేమో సద్భావన. ఇప్పుడు ఆయన కొడుకు రాహుల్ గాంధీ గారు ఆలోచన ఏమిటంటే దేశ్ జోడో, భారత్ జోడో కార్యక్రమం, వాళ్ళేమో భారత్ తోడో కార్యక్రమం. వాళ్ళు విడగొట్టడం, మేము యునైటెడ్ చేయడానికి కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 3500 పైననే కిలోమీటర్లు, 3500 కిలోమీటర్ల పైననే నడవడానికి పూనుకున్నాడు. ఇంకా కొద్దిసేపట్లో మరి కార్యక్రమం మొదలవుతుంది కన్యాకుమారి నుంచి. అందుగురించి ఈ కార్యక్రమం జయప్రదం చేయాలంటే ప్రతి కార్యకర్త మన రాష్ట్రంలో 9 నియోజకవర్గంలో తిరుగుతుంది, 350 కిలోమీటర్లు మన రాష్ట్రంలో తిరుగుతుంది. ఆయన నడుస్తాడు. ఆ నడిచే ప్రోగ్రాంలో పెద్ద సంఖ్యలో గ్రామ గ్రామాల నుంచి రైతులు, రైతు కూలీలు, కార్మికులు, కార్మిక సంఘాలు, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్జే అందరూ కూడా, మహిళా కాంగ్రెస్ అందరూ కూడా పెద్ద ఎత్తున ఆయనకు స్వాగతం పలకాలి. ఆయన ప్రజలకు ఒక విశ్వాసం ద్వారా ఇచ్చిన మేమేం చేసినాం గతంలో, వచ్చిన వెంటనే రైతులకు 2 లక్షల రుణమాఫీ, 70,000 కోట్ల రూపాయలు ప్రజలకు మన్మోహన్ సింగ్ గారు ఇవ్వడం జరిగింది. ఆ ఇన్స్ట్రక్షన్ కూడా మా సోనియా గాంధీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు రైతులు రోడ్ల మీద పడ్డారు, ఏడాది రోడ్ల మీద తిండి లేక చనిపోయారు. ఆఖరుకు ఇప్పటి కూడా మినిమం సపోర్ట్ ప్రైస్ ఫిక్స్ చేయలే ఈ గవర్నమెంట్. మీది నుంచి మేమేదో ఘనకార్యం చేసినామన్నట్టు 4వ విడత బండి సంజయ్ తిరుగుతూ ఉంటాడు. కేవలం వాళ్ళు ఒకటే మాట మాట్లాడతారు. కాళేశ్వరంలో కోట్లు తిన్నారు, మిషన్ భగీరథలో కరప్షన్ చేసిందంటారు. మాటి మాటికి అదే ఇన్ని చౌన్ తూట్లు పడ్డాయి. మా నిజంగా మీ చేతిలో సిబిఐ ఉన్నది, మీ చేతిలో ఈడీ ఉన్నది. నిజమే వాళ్ళు అవినీతి చేస్తే ఎందుకు వాళ్ళ మీద కేసులు పెట్టలేరు? మాటికి మేము జైల్లో పంపిస్తాం, జైలుకు పోతాడని చెప్పడం. ఎవడో ఒక్కరు మాట్లాడితే, రాజకీయంలో లేనోడు, పవర్లో లేనోడు మాట్లాడితే ఐ కెన్ అండర్స్టాండ్. హోమ్ మినిస్టర్ అంటున్నాడు అవినీతి జరిగిందని. నడ్డా అంటాడు, ఏదైతే బీజేపీ అధ్యక్షుడు ఆల్ ఇండియా, బండి సంజయ్ అదే మాట్లాడతాడు, కృష్ణారెడ్డి అదే మాట్లాడతాడు. ఆఖరుకు ఎవరికి వర్తాలు ఇదే మాటలు నడుస్తున్నారు తప్పితే ఇంతవరకు ఆయన మీద కేసు లేదు. మాట్లాడితే అవినీతి అంటున్నారు. కానీ వాళ్ళు చేసిన తప్పులు
సరిదిద్దుకోవడానికి ఇచ్చిన వాగ్దానాలు తుంగలో తొక్కి ప్రజల దృష్టి మళ్లిస్తున్నారు. ఇప్పుడు కొత్త నినాదం వచ్చింది. నేను పొద్దున 10 టీవీతో మాట్లాడితే బీజేపీ నాయకులు అంటారు దేశ్ కు జోడో బాద్ మే పైలే కాంగ్రెస్ కు జోడో అంటున్నారు. బాబు మాకు కూడా తెలుసురా బాబు, దేశ్ కు జోడోతో పాటు పార్టీని కూడా జోడో కార్యక్రమం ఉంటుంది మా దగ్గర. మాలో ఎన్ని విభేదాలు ఉన్నా మా నాయకురాలు సోనియా గాంధీ రాహుల్ గాంధీ చెప్తే మేము సర్దుబాటు చేసుకుంటాం. వాళ్ళకి వచ్చినటువంటి ఏదైతే నాయకులు ఉన్నారో ఇన్ఛార్జీలు వాళ్ళకు కూడా గట్టిగా చెప్తాం. మేమందరం కలిసే ఈ సభను ఆయన తిరిగే యాత్రను కశ్మీరు ఇక్కడి నుంచి మహారాష్ట్ర అదేవిధంగా కర్ణాటక నుంచి వస్తారు, కన్యాకుమారి తమిళనాడు. అయితే మన దగ్గరకు వచ్చినప్పుడు పెద్ద సంఖ్యలో ఆయనకు స్వాగతం పలకాలి. బీయింగ్ ఏ కాంగ్రెస్ సీనియర్ లీడర్గా నా డ్యూటీ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు మనం అందరం కలిసి పార్టీని బలోపేతం చేయాలి. ఇదే సంగతి 77లో అయింది. ఆనాడు కూడా ఇందిరాగాంధీని జైల్లో పెట్టాలి శాఖ మిషన్లన్నా. మళ్ళా ప్రజలు 1980 వచ్చే లోపల 350 సీట్లు వచ్చినాయి. మరి బీజేపీ కూడా 2, 3 సీట్లుంటే వాళ్ళు కలిసి ఉన్నారు కాబట్టి వాళ్ళు వచ్చిర్రు. మేము కూడా కలిసికట్టుగా ఉండి జోడో కార్యక్రమం ఎట్లుందో పార్టీలో కూడా తప్పనిసరిగా రాహుల్ గాంధీ గారు తిరిగే రూట్లలో ప్రజలకున్న కష్టాలు తెలుసుకుంటాడు. ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు తప్పనిసరిగా ఆయనలో కూడా తప్పనిసరిగా ఆలోచన మొదలవుతుంది. మేమందరం కలిసి పనిచేసి మా ముఖ్య ఉద్దేశం తప్పనిసరిగా కాంగ్రెస్ అభిమానులందరూ పెద్ద ఎత్తున ఈ తెలంగాణ జిల్లాలో వచ్చినప్పుడు గ్రాండ్ సక్సెస్ కావాలి. తెలంగాణ ఇస్ నంబర్ 1 ఫస్ట్ అని చెప్పాలి. దానికి నేను కంకణం కట్టుకున్నా. తప్పనిసరిగా నాయకులు అనేవారు కొద్ది ఎవరైనా మిస్అండర్స్టాండింగ్ ఉంటే కూడా వాళ్ళకు కూడా నచ్చజెప్పి ఇది కష్టకాలం, మన ఇంట్లో అన్యాయం ఏదైనా జరిగితే ఇంట్లో పారిపోతారా, అందరూ కలిసి మళ్ళీ ఇల్లును బాగు చేసుకుంటారు. అదేవిధంగా నా కార్యక్రమం కూడా అదే. అందరు కూడా కలుద్దాము. అందరు నాయకుల లాయలిస్టు ఎవరైతే ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక కొత్త కాన్ఫరెన్స్ జరుగుతుంది. ఆయన వెళ్ళిపోతాడట, ఆ హనుమంతరావు కూడా వెళ్ళిపోతాడట, ఇంకో ఆయన వెళ్ళిపోతాడనే కొత్త కాన్ఫరెన్స్ జరుగుతుంది. దీన్ని ఎవరు నమ్మొద్దు. తప్పనిసరిగా కాంగ్రెస్ లోనే ఉంటారు. మళ్ళా కాంగ్రెస్ నాయకత్వం సోనియా గాంధీ ఇంతమంది చనిపోయిండ్రు 1200 మంది అని తెలంగాణ ఇచ్చింది కనుక ఆ పార్టీని మళ్ళా బలోపేతం చేసి మళ్ళీ సోనియా గాంధీకి అప్పచెప్పినాడే నిజమైన కాంగ్రెస్ వారసులం అవుతామని మీడియా కూడా నా రిక్వెస్ట్. కేవలం మేము చేస్తున్నటువంటి పని మీద కూడా మా చిత్తశుద్ధి మీద ఎవరు శంకించొద్దు. మేము ఇదే పార్టీలు ఉంటాం, ఇదే పార్టీలో పనిచేస్తాం. సత్యతప్పుడు కూడా 3 రంగుల జెండాతోటే సరిపోతాం తప్పితే మేము పార్టీలు మారేటోళ్ళం కాదురా బాబు. సచ్చేదనక మర్నాయ జీనాయ మన సోనాయ అనే స్లోగన్ తోటే ముందుకు పోతాం. తప్పనిసరిగా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా రెపరెపలాడాలనేది, కాంగ్రెస్ పూర్వవైభవం రావాలనేదే మా ముఖ్య ఉద్దేశం. దానికి మేము అన్ని శక్తుల అన్ని విధాల రాహుల్ గాంధీ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తాం చేస్తాం చేస్తాం. అందుగురించే నేను అన్నా 10 టీవీలో ఒక బీజేపీ నాయకుడు ఎవరు ఇక చూడండి, ఆయనలాగా పార్టీ మారిన వాళ్ళు కలిసి ఉండేది ఏదో అంటుంటారు. వాళ్ళకి ఏదో ఒకటి టీవీలో కనిపించాలి, పేపర్లో కనిపించాలని చెప్తారు. మేము కలిసే ఉంటాం. కలవడానికి ఎవరైనా మనస్పర్ధలు ఉంటే వాళ్ళను నచ్చజెప్పి కాంగ్రెస్లోనే ఉండేటట్టుకు బాధ్యత తీసుకుంటాం. తప్పనిసరిగా మన ఇంట్లో ఏదైనా అన్యాయం జరిగితే అందరు ఇల్లు పెట్టిపోరు కదా. మళ్ళీ ఇల్లును ఒక వర్షాలు వచ్చి తుఫాను వచ్చి ఇల్లు కూలిపోతే మళ్ళా ఇల్లును ఇటుక బట్టి మళ్ళా ఆ ఇల్లును బాగు చేసుకునే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా మా బాధ్యత
పార్టీలో ఎవరు బయటకు వద్దు, ఏదైనా మనస్పర్ధలు ఉంటే కూర్చుందాం, సాల్వ్ చేద్దాం. రాహుల్ గాంధీ ప్రోగ్రామ్ ను భారత్ జోడో కార్యక్రమాన్ని సక్సెస్ చేద్దాం. రైట్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.